నమస్కారం. కేరళకెళ్ళేటువంటి చాలామంది, ముఖ్యంగా శబరిమల ఎళ్ళేటువంటి అయ్యప్ప భక్తులు దాన్ని ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారు. కేరళలో కొత్త రకం మెదడువాపు వ్యాధి ఎక్కువగా ఉందంట కదా! వెళ్ళొచ్చా? లేదా? అసలు వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుతున్నాం. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబిక్ ఇన్ఫెక్షన్ అనేది ఒక నీటి ప్రవాహం ఎక్కువగా లేని కొలనులు, నదులు, సరస్సులు, ఈ స్విమ్మింగ్ పూల్‌లలో ఉండేటువంటి నెగ్లెరీ ఫౌలరీ అనే కొన్ని ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ అనేది. ఈ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి మెదడువాపు వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారు. ఇది కొత్తగా వచ్చిన ఇన్ఫెక్షన్ ఏం కాదండి. ఇది 1965లోనే ఆస్ట్రేలియాలో మొదటిసారి గుర్తించారు. ఆ తర్వాత చాలా దేశాల్లో వస్తూనే ఉంటుంది. కానీ చాలా అరుదు. కానీ వస్తే మాత్రం దీని ద్వారా చనిపోయే వారి సంఖ్య మాత్రం చాలా అధికం. ఎంతలా అంటే ఈ వ్యాధి సోకిన వాళ్ళలో 100కి 97 మంది చనిపోతూ ఉంటారు. సో ఇది ఎలా సంక్రమిస్తుంది? ముఖ్యంగా ఇది ఎక్కువగా నీటి ప్రవాహం ఎక్కువ లేనటువంటి నదులు, కొలనులు, సరస్సులు, ఈ స్విమ్మింగ్ పూల్స్‌లో ఎత్తు నుంచి దూకినప్పుడు, లేదా ఎక్కువసేపు ఈత కొట్టినప్పుడు, లేదా నీటి అడుగువాడానికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ముక్కు ద్వారా మెదడుకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందండి. ఇది ముక్కుకి మరియు మెదడుకి మధ్యలో క్రిపిరిఫార్మ్ ప్లేట్ అనే ఒక బోన్ ఏరియా ఉంటుంది. అది కొంచెం వీక్ ఏరియా. మామూలు నీటిలో మునిగితే ఏం కాదు. చాలా ఫోర్స్‌ఫుల్‌గా మనం అనుకున్నట్టు ఎత్తు నుంచి దూకడం గాని, అడుగు భాగానికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు గాని ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ముక్కు నుంచి బ్రెయిన్‌కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా అరుదుగా చెవులో మనకేదైనా హోల్ ఉన్నట్లయితే గనక దాని ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఇది నీళ్లు తాగడం వల్ల గాని, ఈ నీళ్లు ఉపయోగించుకొని ఆహారం తయారు చేసుకొని తినడం వల్ల గాని ఈ వ్యాధి రాదండి. ఈ సముద్రపు వాటర్ వల్ల కూడా రాదు. ఎక్కువగా నీటి ప్రవాహం లేని చోట మాత్రమే ఉన్న నీటి వల్లే వస్తుంది. సో ఒక్కసారి ఈ అమీబా అనేది బ్రెయిన్‌కి స్ప్రెడ్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి 7 రోజుల లోపు నుంచి లక్షణాలు కనిపిస్తాయండి. సాధారణంగా ప్రతి మెదడువాపులో కనిపించేటువంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరము, తలనొప్పి, వికారము, వాంతులు, ఇంకా అధికమైతే స్పృహ కోల్పోవడం లాంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత చాలా వరకు 5 రోజుల్లో చనిపోయే అవకాశం ఉంటుందండి. ప్రపంచంలో వేరే దేశాల్లో ఇప్పటివరకు ఈ వ్యాధిలో 97% వరకు చనిపోతున్నారు 100కి. కానీ కేరళలో చూసినటువంటి కేసులైతే గనక 129 మందిలో 26 వరకు, అంటే ఒక ఇట్స్ అరౌండ్ 20% ఉందండి మోర్టాలిటీ రేట్. సో కేరళలో ఎందుకు తక్కువగా ఉందంటే తొందరగా గుర్తించడం, హాస్పిటలైజేషన్, ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల కొంతవరకు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో శబరిమలకు గాని, కేరళకి వెళ్ళేటువంటి భక్తులు గాని, సాధారణ ప్రజలు గాని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా ఇది సింపుల్‌గా ముక్కు నీళ్ళు తగిలినంత మాత్రాన ఈ వ్యాధి ఏం రాదండి. ఇందాక మనం అనుకున్నట్టుగా అధిక పీడనంతో ముక్కులోకి నీరొస్తాయి. అంటే జంప్ చేయడం గాని, లేదంటే ఈత కొట్టడం ఎక్కువసేపు గాని, అడుగు భాగానికి వెళ్ళడానికి ఆడే ఆటలుంటాయి కదా! ఇలాంటి సందర్భాల్లో మాత్రమే వస్తాయి. మీరు సింపుల్‌గా ముక్కు మూసుకొని నీటిలో మునిగినంత మాత్రాన ఈ వ్యాధి రాదు. చెవులో హోల్ గనుక ఉంటది గనుక కాటన్ పెట్టుకోవడం గాని, ఇయర్ ప్లగ్స్ గాని పెట్టుకొని మునిగితే సరిపోతుంది. ముఖ్యంగా పంబా లాంటి ప్రవాహం ఎక్కువున్న నదుల్లో యూజువల్‌గా ఈ అమీబియా తక్కువ ఉందనే చెప్పుకోవాలి. కాకపోతే త్రివేణి లాంటి ఏరియాలో ఏంటంటే ప్రవాహం తక్కువున్న చోట మునిగే భక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. అండ్ మోర్ ఓవర్ ప్రొఫిలాక్టిక్‌గా చాలా మంది ముందు జాగ్రత్తగా ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోవచ్చా అంటే అది కూడా అవసరం లేదండి. సో కేరళకెళ్ళొచ్చిన తర్వాత ఎవరైనా పై చెప్పిన లక్షణాలు కనిపిస్తే గనక మీ దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించగలరు. స్వామియే శరణమయ్యప్ప.